శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీర్వాదముండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సంకష్ట చతుర్థి మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను వినండి. స్వామివారి పూజలో ఏది లేకపోయినా గరికి ఉంటే చాలు. గరికతో పూజ చేస్తే గణపతి స్వామి సంతృప్తి చెందుతాడు. పూర్వం దక్షిణదేశంలో అవంతి అనే ఒక నగరం ఉండేది. దానిని సులభుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు. సకల సద్గుణవంతుడు, గొప్ప దానశీలి, భక్తిపరుడు. ఆ మహారాజు ప్రతినిత్యం గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సుముద్ర, మహాపతివ్రత, భర్తకు అన్ని విషయాలలో సహకరించేవారి లోకంలో గొప్ప ఉత్తమమైన ఇల్లాలు. ఆమెకూడా ప్రతినిత్యం భగవంతుని పూజలు చేసుకుంటూ ఆ దంపతులు ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. రాజు తన భార్యతో కలిసి పురాణ శ్రవణం చేసేవాడు. ఒకరోజు బాగా చిరిగిపోయిన వస్త్రాలతో మధుసూదనుడు అనే ఒక బీద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి దీక్ష చేస్తాడు. కాని కోపంతో రాజును ఉద్దేశించి ఇలా శపిస్తాడు: ఈకపై నీవు నాగలికి కట్టబడిన ఎద్దులమారి నిరంతరం భూమిని దున్నుతూ బాధను అనుభవించుగాక. అది విన్న సులభుడు భార్య సుముద్ర, మహాపతివ్రత, చాలా కోపం తెచ్చుకుని బ్రాహ్మణుడిని శపిస్తుంది. ఓ విప్రుడా! ఇంత చిన్న తప్పుకి అంత ఆవేశంతో నా భర్తను ఇలా శపించావు. అందుకే నీవు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలియని కంచరగాడిదవైపో. జీవితాంతం శ్రమను అనుభవించుగాక. ఆపే మధుసూదనుడు కూడా ఆ రాజపత్నిని శపిస్తాడు: నీవు ఒక చండాల స్త్రీగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తినుకుడని ఆహారం తింటూ దౌర్భాగ్యమైన జీవితం గడుపుగాక. ఆ ముగ్గురు పరస్పరం శపించుకుని తమ శరీరాలను వదిలేశారు. సులభుడు మహారాజు నాగలికి కట్టుబడిన ఎద్దుగా మారాడు. మధుసూదనుడు బ్రాహ్మణుడు గాడిదగా మారాడు. సముద్ర చండాల స్త్రీగా మారింది. ఒకరోజు ఆ చండాల స్త్రీ ఆహారం కోసం గ్రామ దక్షిణ వైపు వెళ్ళింది. దారిలో ఆమెకు ఒక దివ్యమైన గణపతి ఆలయం కనిపించింది. అది మహిమాన్వితుడైన గణపతి మందిరం. ఆమె నెమ్మదిగా ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఆ ఆలయ సమీపంలో ఒక గ్రామం ఉండేది. అక్కడ యోగులు, భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్లేవారు. కాలక్రమంలో ఆ గ్రామ ప్రజలందరూ ప్రతి ఇంట్లో చిన్న గణపతి మందిరాలు నిర్మించి ఆర్థిక గణపతిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజించసాగారు. ఒకరోజు గాలితో కూడిన వర్షం ప్రారంభమైంది. వర్షం తట్టుకోలేక ఆ చండాల స్త్రీ గ్రామంలోని ఇళ్లలో ఆశ్రయం కోరింది. అయితే ఎవరూ ఆమె రూపాన్ని చూసి ఆశ్రయం ఇవ్వలేదు. ఆ సమయంలో ఎద్దు, గాడిద కూడా అక్కడికే వచ్చాయి. అవి స్త్రీ పోగుచేసిన గరిక మోపుమీద పడి తినడం ప్రారంభించాయి. గడ్డి తినడంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఆ క్రమంలో వాటి నోటినుండి గరికలు ఎగిరివెళ్లి గణపతి పాదాలపై పడ్డాయి. చలికాచుకుంటూ ఉన్న ఆ చండాలి కోపంతో తాను సేకరించిన గరికను తినేస్తున్న ఎద్దు, గాడిదలను చావగొట్టింది. తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు పంచడానికి సిద్ధంగా ఉంచిన ప్రసాదాన్ని అంతా తినేసింది. వాన ఆగిన తర్వాత భక్తులు వచ్చి చూసి కోపంతో ఆ చండాలి, ఎద్దు, గాడిదలను కర్రలతో కొడుతూ వెంబడించారు. దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురూ గుడి చుట్టూ పరిగెత్తారు. అయినా భక్తులు వారిని వదల్లేదు. చివరికి దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురూ ఆక్రందనలు చేస్తూ గుడిబయట మరణించారు. గణపతి స్వామి తన మనసులో ఇలా అనుకున్నాడు: అరికల ద్వారా తెలియకుండా నా పాదాలను వారు అర్చించారు. అది నాకు అత్యంత ఇష్టమైనటువంటి చైతన్యాన్ని కలిగించింది. అలాగే నా గుడి చుట్టూ వారు ప్రదక్షిణ కూడా చేశారు. కాబట్టి నేను ఎలాగైనా అనుగ్రహించి తప్పకుండా వారికి ముక్తి ప్రసాదించాలి. ఇలా ఆలోచించిన గణపతి ప్రాణాలు కోల్పోయిన ఆ ముగ్గురికి ఎద్దు, గాడిద, చండాల స్త్రీ దివ్యదేహాలను ప్రసాదించాడు. వెంటనే వారిని తీసుకెళ్లడానికి వినాయకలోకము నుండి ఒక దివ్య విమానం దూతలతో కలిసి అక్కడికి వచ్చింది. ఆ దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేస్తూ ఉన్న యోగులు, ఋషులు చూశారు. వారు ఆశ్చర్యపడి గణపతి దూతలను అడిగారు: అయ్యా, ఈ ఎద్దుకి, గాడిదకి, ఈ చండాలికి ఇలాంటి దివ్యదేహాలు ఎలా లభించాయి? మేము ఎన్నో సంవత్సరాలుగా గణపతిని ఆరాధిస్తూ ఉన్నాము. కఠినమైన తపస్సులు, నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. అయినా మాకు గజాననుడి కరుణ ఇంకా లభించలేదు. మరి వీరికి ఇంతటి అనుగ్రహం ఎలా లభించింది? అప్పుడు గణపతి దూతలు చిరునవ్వుతో వారికి సమాధానమిచ్చారు: యువకులారా, గజాననుడి మహిమలను వర్ణించడం అనేది వేల తలలున్న ఆదిశేషుడికి సాధ్యం కానిది. నిత్యం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సహా సమస్త దేవతలు వేదమంత్రాలతో ఆయనను స్తుతిస్తూ ఉంటారు. అలాంటి గణపతిని పూర్తిగా వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది దూర్వాంకురం, లేత గడ్డి చిగురు. దీనిని స్వామికి సమర్పిస్తే లభించే ఫలితాలు అనేక దానాలు, వ్రతాలు, తపస్సులతోనూ పొందలేని స్థాయి. దీనికి సంబంధించిన ఒక ప్రాచీన కథ ఉంది, వినండి. నారద మహర్షి సందేహం. పూర్వం ఒకసారి నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్లాడు. ఇంద్రుడు ఆయనను గౌరవించి, సత్కరించి, అర్చన చేసి, సుఖాసీనంగా కూర్చోబెట్టి పలికాడు:
మహర్షి, గణనాథుడికి దూర్వాంకురం అంటే ఎందుకు అంత ప్రీతి? దాని గొప్పతనమేమిటి? ఎందుకంటే గణపతి దానిని అత్యంత ప్రీతిపాత్రంగా భావిస్తాడు. దయచేసి వివరించండి. కౌండిన్య మహర్షి కథ. అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు. పూర్వం భూలోకంలో స్థావరం అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో కౌండిన్యుడు అనే ఒక మహర్షి నివసించేవాడు. ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు, మహాతపస్వి, సిద్ధపురుషుడు. ఆయన తన నివాసానికి దక్షిణ దిశలో ఒక పవిత్రమైన ఆశ్రమాన్ని నిర్మించాడు. ఆశ్రమం చక్కని నీటి కొలను, పలు పుష్పవితానాలు, వృక్షాలతోనూ ఎంతో అందంగా ఉండేది. అలాంటి ఆహ్లాదకర వాతావరణంలో కౌండిన్యుడు గణపతి నామాన్ని ప్రతినిత్యం జపించేవాడు. ప్రతిరోజూ ఆశ్రమంలో మొలిచిన దూర్వాంకురాలతో గణపతి ప్రతిమకు అర్చన చేసేవాడు. ఒకరోజు కౌండిన్యుని భార్య ఆశ్రయదేవి తన భర్తను అడిగింది, స్వామీ, మీరు ప్రతిరోజూ పూజ అనంతరం గణపతి ప్రతిమపై ఈ దూర్వాంకురాలను సమర్పిస్తున్నారు. కేవలం గడ్డిచిగుర్లు మాత్రమే సమర్పిస్తే గణేశుడు సంతోషిస్తాడా? దీని వెనుక రహస్యం ఏమిటి? అప్పుడు కౌండిన్యుడు చిరునవ్వుతో ఆమెకు ఒక ప్రాచీన కథను చెప్పడం ప్రారంభించాడు. తిలోత్తమ యమధర్మరాజు కథ. పూర్వం సంయమన అనే ఒక నగరంలో ఒకసారి అద్భుతమైన ఉత్సవం జరిగింది. దానికి అప్సరసలు, గంధర్వులు, దేవతలు అందరూ విచ్చేశారు. ఆ సభలో అతిలోకసుందరి తిలోత్తమ అద్భుతంగా నృత్యం చేస్తోంది. అప్పుడు అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్న చీర తొలగింది. అది చూసి సభలో కూర్చున్న యమధర్మరాజు మోహానికి లోనయ్యాడు. ఒక్కసారిగా పైకి లేచి ఆమెను కోగిలించుకోవాలని ప్రయత్నించాడు. ఆ వేళ అతని వీర్యం నేలపై పడింది. అది భూమిని తాకగానే భయంకరమైన అగ్ని జ్వాలలు వ్యాపించాయి. అందులో నుండి ఒక భయానక రాక్షసుడు పుట్టాడు. అతనికి విశాలమైన ముఖం, భయంకరమైన పంజాలు, నిప్పు కణాల్లాంటి కళ్ళు ఉండేవి. ఆ రాక్షసుడు పెద్దగా అరుస్తూ అందరినీ భక్షించడానికి బయలుదేరాడు. అతన్ని చూసి ములోకవాసులందరూ విపరీతమైన భయంతో వణికిపోయారు. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్లి శ్రీహరిని శరణు కోరారు. కాని విష్ణు వారితో ఇలా అన్నాడు, అయితే శ్రీహరి, ఈ పని నావల్ల కాదు. ఈ రాక్షసుని సంహరించగలిగేది కేవలం గణపతి మాత్రమే అని చెప్పాడు. అప్పుడంతా దేవతలు గణపతిని స్తోత్రాలు చేస్తూ, పరిపాలించేవాడా, పూర్ణ తపస్సు స్వరూపుడా, సర్వసంహారకారుడా, వేదస్వరూపుడైన ఓ గణేశా, నీకు వందనం. నాయనా, అందరి సంఘటాలను తీర్చే దయాస్వరూపుడా, వరప్రదాయకుడా, నీకు భక్తితో నమస్కరిస్తున్నాం. స్వామీ, నీకన్నా మాకు వేరే దిక్కులేదు. నీవు తప్ప మమ్మల్ని ఎవరూ రక్షించలేరు. ఉన్నట్టుండి ఈ అకాల ప్రళయం మాపై పడింది. ఈ దుష్టరాక్షసుడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు. నీ పాదాలను శరణు కోరుతున్నాం అని ప్రార్థించారు. అప్పుడు గణపతి బాలస్వరూపంలో ప్రత్యక్షమే, దేవతలారా, భయపడకండి. మీ అందరికీ నేను అభయాన్ని ఇస్తున్నాను అంటూ వారికి ధైర్యం చెప్పాడు. దేవతలంతా బాలగణపతిని చూసి ఆశ్చర్యంతో నమస్కరించారు. గజానన, ఈ అందమైన బాలస్వరూపం ఏమిటి? ఇంతవరకు మేమెప్పుడూ ఇలాంటివి చూడలేదు. స్వామీ, మహాకరకారుడైన ఆ రాక్షసుడు మమ్మల్ని భయపెడుతున్నప్పుడు నీవు ఇలా చిన్నపిల్లాడి రూపంలో ఎందుకు వచ్చావు? ఇంత చిన్న రూపంలో మమ్మల్ని ఎలా కాపాడతావు? అంటూ ఆందోళన చెందారు. అప్పుడు బాలగణపతి చిరునవ్వు నవ్వి, దేవతలారా, నేను కావాలనే ఈ బాలస్వరూపాన్ని ధరించాను. మీరు కేవలం చూస్తూ ఉండండి. మీ కార్యం నేను తప్పకుండా నెరవేర్చుతాను. మీరు ఇప్పుడు వెళ్లి ఆ రాక్షసుడిని ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించండి. మిగతా సంగతులు నేను చూసుకుంటాను అని అన్నాడు. గణపతి మాటలు విన్నాకూడా కొంతమంది దేవతలకు ధైర్యం రాలేదు. ఇంత చిన్న పిల్లాడి రూపంతో రాక్షసుడిని ఎలా ఆపుతాడు అని అనుకున్నారు. కాని గణపతి ఆజ్ఞమేరకు వారు ఆ రాక్షసుడి దృష్టిలో పడేలా పరుగెత్తారు. దేవతలతో పాటు మహర్షులు పరిగెత్తారు. వారిని చూసిన రాక్షసుడు, ఇవాళ వీరిని తప్పక భక్షిస్తాను అని కోపంతో వెంబడించాడు. ఆ సమయంలో బాలగణపతి రాక్షసుడి మార్గంలో అడ్డుగా నిలబడ్డాడు. పిల్లవాడి రూపంలో గణపతిని చూసి ఆ రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. ఇంత చిన్నవాడేనా నన్ను ఆపేది అని విపరీత ఆగ్రహంతో తన పాదాలతో భూమిని గడగడలాడించాడు. వెంటనే భీకరంగా అరుస్తూ గణపతిపై దూసుకొచ్చాడు. అయితే బాలగణపతి ఏమాత్రం భయపడకుండా స్థిరంగా నిలబడి తన చిన్న చిన్న చేతులతోనే మహాబలవంతుడైన ఆ రాక్షసుడిని పట్టుకుని అందరూ చూస్తుండగా అమాంతం మింగేశాడు. ఆ అద్భుతాన్ని చూసిన దేవతలందరూ సంతోషంతో హర్షధ్వానాలు చేశారు. జయ బాలగణపతి, జయ గజానన అంటూ సాష్టాంగ నమస్కారం చేశారు. బాలగణపతికి నమస్కరించి దేవతలు స్తుతులు గానం చేశారు. ఆ విధంగా బాలగణపతి అధరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దత్తమే చిన్న చిన్న చేతులతోనే మహాబలవంతుడైన ఆ అసురుని ఒక్కసారిగా పైకి లేపి అందరూ చూస్తుండగా అమాంతం మింగేశాడు.
ఆ అద్భుతాన్ని చూసిన దేవతలందరూ హర్షధ్వానాలు చేస్తూ జయ బాలగణపతి అని స్తోత్రాలు చేశారు. అయితే ఆ రాక్షసుడు గణపతి శరీరంలో దహనమైపోవడం వలన బాలగణపతి శరీరం విపరీతంగా వేడెక్కింది. ఈ విషయం తెలుసుకున్న దేవేంద్రుడు చల్లదనం కోసం చంద్రకళను సమర్పించి స్వామివారికి అందజేశాడు. గణపతి వెంటనే దానిని తన నుదుటిపై ధరించాడు. దాంతో ఆయన పాలచంద్రుడిగా కీర్తింపబడ్డాడు. తరువాత శ్రీహరి పరమకోమలమైన చల్లని పద్మాలను సమర్పించాడు. వాటిని గణపతి స్వీకరించి శాంతి పొందాడు. తరువాత వరుణదేవుడు వచ్చి అమృతజలంతో స్వామిని తడిపాడు. శివుడు కూడా తన ఆశీర్వాదాన్ని సమర్పించాడు. ఆ సమయంలో సమస్త లోకాల నుండి సుమారు 8,000 మంది మహర్షులు, తపస్సులు ఒకేచోట చేరి ఒక్కొక్కరూ 21 దుర్వాంకురాలు చొప్పున స్వామివారికి సమర్పించారు. గణపతి వాటన్నిటినీ తన వక్షస్థలంపై ధరించాడు. దాంతో ఆయన శరీరతాపం పూర్తిగా చల్లారిపోయింది. అప్పటినుండి గణపతి పూజలో దుర్వాంకురాల ప్రాముఖ్యం ఏర్పడింది. దేవతలారా, మీరందించిన దుర్వాంకురాలు నాకెంతో ప్రీతిపాత్రం. మీరు ఇచ్చిన వాటితోనే నా తాపం తగ్గింది. కనుక ఎవరు నన్ను 21 దుర్వాంకురాలతో పూజిస్తారో వారికి నేను అపరమైన శుభఫలితాలను ప్రసాదిస్తాను అని గణపతి ప్రకటించాడు. ఆయన ఆశీర్వాదంతో దేవతలు సంతోషించి అక్కడే ఒక ఆలయాన్ని నిర్మించారు. అందులో గణపతిని ప్రతిష్ఠించి ఆయనకు విగ్రహార గణపతి అని నామకరణం చేశారు. ఆ ప్రదేశం కాలక్రమంలో విజయపురం అనే ఖ్యాతిని పొందింది. అక్కడ గణపతిని ఆరాధించడం వలన అనేక పుణ్యఫలాలు కలుగుతాయని నమ్మకం ఏర్పడింది. ఈ కథను విన్నవారికి కూడా అనంతమైన పుణ్యం లభిస్తుందని గణపతి దూతలు వివరించారు. తరువాత ఆ మహర్షులు సమీపంలోని పవిత్ర నదీ తీరం వద్ద అనుష్ఠానం చేశారు. ఇంతలో స్వలోకంలో కూర్చున్న కౌండిన్య మహర్షికి త్రిలోక సంచారి నారద మహర్షి సాష్టాంగ నమస్కారం చేస్తూ వచ్చాడు. గణపతి ఆయనను గౌరవంతో ఆసనంపై కూర్చోబెట్టి, మహర్షి, మీరు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు? ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం చూశారా అని అడిగాడు. అప్పుడు నారదుడు, మహాదేవ గజానన, నేను భూలోకంలో సంచారం చేస్తూ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను. నిధుల అనే ఒక నగరాన్ని జనకుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. అతను ఎన్నో దానధర్మాలు చేసి ధర్మాత్ముడిగా ప్రసిద్ధి చెందాడు. నిత్యం దేవతలను, బ్రాహ్మణులను పూజిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు. ఎంత దానం చేసినా అతని దగ్గరున్న సంపద ఎప్పటికీ తగ్గకపోవడం ఒక ఆశ్చర్యం. కాని ఒకనాడు తనకు గొప్ప బ్రహ్మజ్ఞానం ఉందనే అహంకారం అతనిలో కలిగింది. నేను అతనితో, మహారాజా, నీ సంపద అంతా గణపతానుగ్రహం వలన లభించింది. నీవు గణపతికి కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పగానే జనకుడు గర్వంతో, నారద మహర్షి, నేను ముల్లోకాలలో ఏకైక ధర్మాత్ముడిని, మహాదాతను, మహాభోగిని. నన్ను మించినవారు లేరు. నా ఈ విజయాలు అన్నీ నావల్లే జరిగాయి. నాకు ఉన్న బ్రహ్మజ్ఞానం వలననే అన్నీ సాధ్యం అయ్యాయి. నాకు సాటి మరెవ్వరూ లేరు అని అన్నాడు. అతని అహంకారాన్ని చూసి నేను, రాజా, నీలోని అహంభావం మంచిది కాదు. అహంకారం వినాశానికి కారణం అవుతుంది. నువ్వు తప్పకుండా ఈ నిజాన్ని తెలుసుకునే రోజు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాను అని వివరించాడు. అప్పుడు గణపతి నిశ్చయించుకున్నాడు, ఈ రాజు అహంకారం తొలగించాలి, అతనికి పాఠం నేర్పాలి అని. వెంటనే ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపం ధరించి చిరిగిన వస్త్రాలు వేసుకుని భూలోకానికి వెళ్లి జనకరాజు వద్ద పరీక్ష ప్రారంభించాడు. అందరికన్నా గొప్పవాడివి కావచ్చు, అయితే నన్ను పరీక్షించడానికి పరమేశ్వరుడే ఈ లోకంలో వచ్చాడేమో అని అనుమానం కలిగింది. ఏదేమైనా సరే ఆ వృద్ధుడి ఆకలి మాత్రం తగ్గడం లేదు. రాజమందిరంలో వడ్డించిన వంటకాలను, పదార్థాలను ఒక ముద్దగా చేసుకుని తినేస్తూ ఉన్నాడు. ఆ విధంగా 10,000 మందికి సరిపడా ఆహార పదార్థాలను కూడా ఒక్కతానే తినేశాడు. అయినా కూడా అతని ఆకలి తగ్గక ఇంకా కావాలి అని అడుగుతూనే ఉన్నాడు. రాజ్యంలో ఉన్న వంటవాళ్లందరినీ రప్పించి మరిన్ని పదార్థాలను వండించిపెట్టారు. వంటశాలలో ఉన్న బియ్యం మొత్తం అయిపోయింది. మన దగ్గర ఉన్న అన్ని పదార్థాలు కూడా ఖాళీ అయ్యాయి. ఇక ఏం చేయమంటారు అని వంటవాళ్లు రాజు జనకుని అడిగారు. అప్పుడు జనకుడు ఈ వింతకు ఆశ్చర్యపోతూ, సరే, మీరు మన రాజ్యంలో ఇంటింటికి వెళ్లి ఆయన ఆకలి తీర్చండి అని ఆజ్ఞాపించాడు. అంతా కూడా ఇళ్లనుండి బియ్యం తెప్పించి వండి వడ్డించారు. అయినా వృద్ధుడు ఆ అన్నింటినీ తినేసి ఇంకా ఇంకా కావాలని కోరుతూ ఉన్నాడు. రాజమందిరం విడిచి బయటికి వచ్చి నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ ప్రతి ఇంటికి భిక్షాటనకు వెళ్లి, ప్రజలారా, మీ రాజు గొప్ప అన్నదాత అని విని నా ఆకలి తీర్చుకోవాలని వచ్చాను. కాని ఆయన ఎంత పెట్టినా నా ఆకలి తగ్గలేదు. ఇప్పుడు మీరు ఇవ్వండి
అని అడుగుతున్నాడు. నగరంలోని ప్రజలు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకుంటూ, మన రాజు గొప్ప ధర్మాత్ముడు, మహా అన్నదాత. ఆయన వద్దను తగ్గని ఆకలిని ఈ వృద్ధుడు తీర్చుకోవాలని ఎలా సాధ్యమవుతుంది? అని అనుకుంటూ కొందరు ఆహారం అందజేశారు. కాని ఎంత ఇచ్చినా అతని ఆకలి తీరలేదు. వృద్ధుడి ఈ వింత రూపం చూసి అందరూ భయంతో, ఆశ్చర్యంతో ఇతను సాధారణ మనిషి కాదు, తప్పక దైవ పరీక్షే అయి ఉంటుంది అని అనుకుంటూ ఆయనను పరీక్షించే ఉద్దేశంతో జనకుని వద్దకు సమాచారం అందించారు. ఆ సమాచారం విన్న రాజు జనకుడు ఆశ్చర్యపడి, ఇంత అన్నదాతగా పేరున్న నాకైనా ఈ వృద్ధుడి ఆకలి తీర్చలేకపోవడం ఎలా సాధ్యమవుతోంది అని ఆలోచిస్తూ వెంటనే తన సింహాసనం నుండి లేచి బయటకు వచ్చి ఆ వృద్ధుడి వద్దకు వెళ్లాడు. జనకుని చూసిన వృద్ధుడు పెద్దగా నవ్వి, రాజా, నువ్వు అన్నదాతవని, ధర్మాత్ముడవని అందరూ చెబుతున్నారు. కాని నా ఆకలి మాత్రం తీర్చలేకపోయావు. నీవద్ద ఉన్న సంపద, నీవద్ద ఉన్న ధర్మం, నీవద్ద ఉన్న జ్ఞానం ఇవన్నీ నీ గర్వానికి కారణమయ్యాయి. ఇప్పుడు చెప్పు, నీ గర్వం ఇంకా అలాగే ఉందా అని ప్రశ్నించాడు. ఆ మాటలు విన్న జనకుడు గందరగోళానికి లోనయ్యాడు. తనలో ఒక విచిత్రమైన వణుకు మొదలైంది. అప్పుడే వృద్ధుడు ఒక్కసారిగా తన అసలైన రూపాన్ని ప్రదర్శించాడు. అతను సాధారణ వృద్ధుడు కాదు, విఘ్నేశ్వరుడైన మహాగణపతి స్వయంగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. గజానన స్వరూపంలో విరాజిల్లుతున్న గణపతిని చూసి రాజు జనకుడు ఆశ్చర్యంతో వణికిపోయాడు. వెంటనే సాష్టాంగ నమస్కారం చేస్తూ, స్వామీ, నా అహంకారం నన్ను కప్పేసింది. నేను గొప్పవాడినని, నా ధర్మమే మహోన్నతమని అనుకున్నాను. కాని నువ్వే నన్ను పరీక్షించి నా గర్వాన్ని చెదరగొట్టావు. క్షమించు స్వామీ అని కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పుడు గణపతి ముదువైన స్వరంతో, జనకా, ధర్మం చేసేది మనిషి తనలో గర్వం కోసం కాదు. దానధర్మాలు, అన్నదానాలు, జ్ఞానసాధన, ఆల్ దీస్ వీటన్ని భక్తితో, వినయంతో చేయాలి. గర్వం కలిగిన చోట నిజమైన ధర్మం ఉండదు. నువ్వు నిజంగా గొప్పవాడివి కావచ్చు, కాని వినయమే ఒక రాజుకు శోభ. దానమూ, జ్ఞానమూ, యాగమూ, యజ్ఞమూ వినయంతోనే పూర్ణత చెందుతాయి అని ఉపదేశించాడు. ఆ మాటలు విన్న జనకుడు తలవంచి, స్వామీ, ఇకపై నా జీవితమంతా నీ దయతో వినయంగా ధర్మాన్ని ఆచరిస్తాను. అహంకారాన్ని ఎప్పటికీ నాలోకి రానివ్వను అని ప్రమాణం చేశాడు. గణపతి సంతోషించి ఆయనను ఆశీర్వదించి, నీ రాజ్యం ఎల్లప్పుడూ ధనసముద్ధిగా ఉంటుంది. నీకు, నీ ప్రజలకు శాంతి, ఆనందం కలుగుతుంది అని వరప్రసాదం ఇచ్చాడు. ఆ తర్వాత గణపతి అంతర్ధానం కాగా జనకుడు మరింత వినయంతో, దైవభక్తితో జీవిస్తూ ధర్మపాలకునిగా సుదీర్ఘకాలం ప్రజలకు ఆదర్శమయ్యాడు.